నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్ కి ఇంకెన్ని రోజులు ఏం లేదు, ఆల్రెడీ మొత్తం అంతా దగ్గరకు వచ్చేసింది. సో నవీన్ యాదవ్ ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంట? నవీన్ యాదవ్ కి ఎక్కువ ప్రజలు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇంతకుముందు తన ఎమ్మెల్యే కాకముందు చాలా సేవలు చేసిండు. తన స్వచ్ఛందంగా చాలా అభివృద్ధి పనులు చేసిండు. వాళ్ళ నాన్న గారు ఎన్నో సేవలు చేసిరు మన జూబ్లీ హిల్స్ కి. అంతేకాకుండా నవీన్ అన్న మీద వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. రౌడీ అని అది ఇది అని. మీరు రౌడీలు, కేటీఆర్ రౌడీ, హరీష్ రావు రౌడీ, మీరు రౌడీలు. మీరు రౌడీజం చేసి ఎన్నో వేల కోట్లు సంపాదించారు. మీరు ఇవాళ ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. నవీన్ అన్న ఖచ్చితంగా యూత్కి ఇస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పాలనలో మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సింపతి వర్కౌట్ అవుతుంది, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. దానిపైన సింపతి అనేది ఇప్పుడు సింపతి అనేది 3 టర్ములు వాళ్ళకే ఇచ్చారు అవకాశం. జూబ్లీ హిల్స్ ఏం అభివృద్ధి జరిగింది మీరే చూసారు. ప్రజలు మూడు సార్లు ఛాన్స్ ఇచ్చి చూసారు. ఇప్పుడు ఖచ్చితంగా సింపతి అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గెలిపించుకుందామని ప్రజల ఆలోచనలో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎలక్షన్ వాళ్ళ కమిటీ వాళ్ళతో ఎమ్మెల్యేల మీద గానీ మంత్రుల మీద గానీ ఇంటి మీద దాడులు చేపిస్తున్నారు. మేము గెలుస్తామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని వారు మాట్లాడుతున్నారు. మరి దానిపై అవన్నీ పిచ్చి ఆరోపణలు మాత్రమే. కేవలం నవీన్ అన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇవన్నీ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు రౌడీజం చేస్తారు. వాళ్ళ పాలన కరెక్ట్ లేకనే ప్రజలు కాంగ్రెస్ సర్కారును కొని తెచ్చుకున్నారు. ఇవాళ మన పాలన చూస్తే ప్రజాప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, ప్లస్ అన్ని రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కటి రుణమాఫీ కావచ్చు, ఖచ్చితంగా మన పాలన అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు ఓర్వలేక కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు ప్రజలు తిరస్కరిస్తారు. కేటీఆర్ నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు అధికారం రాకున్న ముందే ఇంతగానం బెదిరిస్తున్నాడు. ఒకవేళ అధికారం ఇస్తే ఇంకా మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించాలని ప్రజలకు చెప్తున్నాడు. దానిపైన ఏమంటారు? వాళ్ళు కేటీఆర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గొడవలు ఉన్నాయి. వాళ్ళ చెల్లెకు వాళ్ళకే పడతలేదు. వాళ్ళు రౌడీజం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు గురించి వాళ్ళు ఫస్ట్ సరిదిద్దుకోవాలి. వాళ్ళే కరెక్ట్ లేదు. ఇంకా నవీన్ అన్న గురించి వాళ్ళు అట్లా విమర్శలు చేసుడు కరెక్ట్ కాదు. ఖబర్దార్, మీకు ఖచ్చితంగా గుణపాఠం ప్రజలు చెప్తారు. ముందు రోజుల్లో నవీన్ అన్న గెలిచి జూబ్లీ హిల్స్ అభివృద్ధి చూసి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అది ఖచ్చితంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధితో ముందుకెళ్తారంటే ఫస్ట్ జూబ్లీ హిల్స్ లో ఏ పని ఫస్ట్ స్టార్ట్ చేస్తారంట? ఇప్పుడు ఏదైనా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రజాపాలనలో ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందేలా చేస్తాడు నవీన్ అన్న. యూత్ కాబట్టి ఖచ్చితంగా యూత్ కు నిరుద్యోగ వృద్ధి లేకుండా చేస్తాడు. ఏదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి జూబ్లీ హిల్స్ లేపారు. ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా, జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అని చెప్పిపోయినారు. ఇంకేం కావాలి అంతకంటే? ఒక సీఎం హామీ ఇచ్చినాక ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది కదా. నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంట? ఖచ్చితంగా 50,000 నుంచి పైచీలకే గెలుస్తాడని మా ప్రజలు నమ్మకాన్ని ఇస్తారు. ఏ సర్వే చూసినా ఖచ్చితంగా నవీన్ అన్నదే భారీ మెజారిటీతో గెలుపుందని మాకు అర్థమవుతుంది. ప్రజలు కూడా నవీన్ అన్న వైపే మొగ్గు చూపిస్తున్నారు. మీరు సో నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? గెలిచే అవకాశాలు ఏముంది? గెలుపు అయినదే విజయం. ఆల్రెడీ ఎప్పుడు ప్రజలు చెప్పేసి అయిపోయింది. 100కు 100% నవీన్ అన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఏమంటారు రౌడీ షీటర్ బిడ్డ ఈయనకు అధికారం ఇస్తే కూడా జూబ్లీ హిల్స్ మొత్తం దోచుకుంటారు. ఇక్కడ అభివృద్ధి అనేది ఏది జరగదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని దోచుకుంటున్నాడు. అదే పనిలో నవీన్ యాదవ్ కూడా ముందుకు వెళ్తారని మాట్లాడుతున్నారు. దానిపైన ఏమంటారు? అధికారం కోల్పోయిన సందర్భంలో దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ తప్పు ప్రచారాలు. రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా హామీ ఇచ్చిళ్ళు. అట్లనే మొన్న జూబ్లీ హిల్స్ లో వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి కానీ, 10 సంవత్సరాల్లో పేదలకు అందని రేషన్ సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఇదే జూబ్లీ హిల్స్ లో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని కూడా మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మొన్న రోడ్ షోలో తెలియజేయడం జరిగింది. వాళ్ళు రౌడీలు, వాళ్ళ కుటుంబం రౌడీ పాలన వద్దనుకొని 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినా ఏం చేయలేకుండా వచ్చే వాళ్ళ దుర పరిపాలన ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. మరి నవీన్ యాదవ్ గారికి ప్రజల్లో స్పందన ఎలా ఉందంటే ఆల్రెడీ గతంలో కూడా 2 సార్లు పోటీ చేశారు ఆయన. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గెలవలేదు. మరి ఈసారి గెలుపు దిశగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? నవీన్ అన్న
అన్న చేసిన సహాయాలు, వ్యక్తిగతంగా చేసిన సహాయాలు చాలా ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం అండగా ఉన్నది. ప్రజాప్రభుత్వంలో కళ్ళు మూసుకొని 50,000 పైచీలకు మెజారిటీతోనే జూబ్లీహిల్స్ లో నవీన్ అన్న గెలవబోతున్నాడు. అయితే బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి, ఎంఐఎం నుంచి ఆయనను అద్దెకు తీసుకొని పోటీ చేపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. దానిపైన బీజేపీ గురించి మాట్లాడుకోవడం మనకు కరెక్ట్, ఎందుకంటే అది మనకు పోటీ లేదు, అది పోటీకి మనకు అర్హత కూడా లేదు. వాళ్ళకు ఏదున్నా 3వ స్థానానికి పరిమితం అయిపోతుంది. వాళ్ళు డిపాజిట్ గల్లంతు కాక చూసుకుంటే వాళ్ళే మంచిది. సో మరి నవీన్ యాదవ్ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంట? 50,000 పైచీలకు మెజారిటీతోని నవీన్ అన్న గెలవబోతున్నాడు.